అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఇల్లు లేని వారికి రేవంత్ రెడ్డి సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది లబ్ధిదారుల ఎంపికకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అలాగే నిరుపయోగంగా ఉన్న రాజీ స్వగృహ ఇళ్లను కూడా వేలం వేయాలని సీఎం సూచించారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎంపికైన లబ్ధిదారులకు అప్పగించాలని సూచించారు మొత్తానికి గ్రామ వార్డ్ మండల పట్టణ నియోజకవర్గ జిల్లాల స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు ఇందుకు సంబంధించి విధి విధానాలు 1-2 రోజుల్లో రూపొందించాలని అధికారులను కూడా ఆదేశించారు సీఎం మొత్తానికి అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని ముఖ్యమంత్రి అన్నారు ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే ఈ విషయంలో మాత్రం తెలంగాణ వెనకబడి ఉందన్నారు సీఎం ఈ దఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గరిష్ట సంఖ్యలో రాష్ట్రానికి ఇల్లు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అయితే పీఎంఏవై కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలని సీఎం అధికారులను దిశానిర్దేశం చేస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారం వెంటనే ఇవ్వాలని ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డాటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సీఎం ఆదేశించారు పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజనీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు దీంతో అవసరమైతే అవుట్సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు రాజీవ్ స్వగృహంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాకులు ఇల్లు వేలం వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు ఏళ్ల తరబడి వృధాగా ఉంచడం సరికాదన్నారు వెంటనే వేలానికి రంగం సిద్ధం చేయాలని చెప్పారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించలేదని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు అర్హులకు ఆ ఇల్లు అప్పగించాలని చెప్పారు అయితే హైదరాబాద్ నగరంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లకు మౌలిక వసతులు కల్పించి వాటికి అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు